రెండమ్మా ముందుకు రండి, ఆవిడకి సైడ్ ఇవ్వండి. కళావతి కళావతి వెనక్కి వచ్చి కనబడుతుంది క్లాప్ కూడా ఉంది వెనక్కి కళావతి రామ్మ మీకోసం మీకు మేడం తినిపిస్తాను చాలా బాగా గ్రీటింగ్ కార్డ్స్ చాలా బాగా చేస్తారండి. మనోజ్ గారు మేడంతో పాటు ఈ అభయ క్షేత్రాన్ని విజిట్ చేసి సార్ యొక్క పుట్టినరోజుని అహెడ్గా ఇవాళ ఈ సంతోషాన్ని సంబరాన్ని ఇలాంటి సేవా కార్యక్రమాలతో మొదలు పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సార్ మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చాలా చక్కగా నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మన ప్రియతమ డాక్టర్ ఎం మోహన్ బాబు సార్ యొక్క పుట్టినరోజు చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఇక్కడ మా పిల్లలందరికీ ఒక పండుగ వాతావరణము నిజంగా యాజ్ ఫీల్ దే ఆర్ ఆల్ దేర్ బర్త్డేస్ టుడే హియర్ వీఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ అండి. ఈ సంతోషాన్ని మా పిల్లలతో సెలబ్రేట్ చేసుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలతో మొదలు పెడుతున్నందుకు మా అభయ క్షేత్రంలో ఉన్నటువంటి 200 మంది ఫిజికలీ మెంటల్లీ రిటైర్డ్ వాళ్ళందరి తరఫున మనస్ఫూర్తిగా మీ యొక్క సౌహృదాన్ని అభినందిస్తూ సార్ యొక్క నిజంగా సారు ఇంకా 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచు మనోజ్ సార్ చాలా సంతోషంగా ఉందండి. ఎప్పుడు మిమ్మల్ని టీవీలో చూస్తూ ఉంటాము. ఉస్తాద్లో ఈ మధ్య రీసెంట్గా చాలా చక్కగా చూస్తున్నప్పుడల్లా కూడా యూఆర్ ఆల్ వెరీ హ్యాపీ యాజ్ ఇఫ్ మా బ్రదర్ మా వాళ్ళు అనుకున్న ఫీల్తో మేము చూస్తూ ఉంటాము. మీరు ఇవాళ మేడంతో రావడము మేడంని తీసుకొని రావడము చాలా సంతోషంగా ఉంది. మీ చేతుల మీదుగా ఇవాళ సార్ పుట్టినరోజుని సెలబ్రేట్ చేస్తూ మా పిల్లలందరికీ చక్కటి అన్నదాన సేవా కార్యక్రమానికి మనస్ఫూర్తిగా అందిస్తున్నందుకు మరొక్కసారి మీ యొక్క సహృదయాన్ని అభినందిస్తూ వి ఆల్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే టు యూ సార్ మోహన్ బాబు. నమస్కారం. అభయ క్షేత్రానికి ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది నాన్నగారు పుట్టినరోజు సందర్భంగా. అలాగే ఏదైనా పండుగలు వచ్చినా ఇది వచ్చినా ఇక్కడ మాకు దేవుడు చిన్న ఒక హెల్ప్ చేసేదానికి ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ మాకు ఎంతో ఆనందం ఇక్కడికి వచ్చి ఇలాగ ఇంత గొప్పగా మేడం వచ్చేసి ఎన్నో సంవత్సరాలుగా ఆవిడ సొంత పిల్లల్లాగా సొంత తల్లిదండ్రులలాగా ప్రతి ఒక్కరిని వచ్చి ఇక్కడ చూసుకుంటున్నారు ఫిజికలీ ఏబుల్డ్ వాళ్ళని. అండ్ రియలీ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. సొంత వాళ్ళని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయే కాలంలో వాళ్ళని తీసుకొచ్చి సొంత వాళ్ళలాగా ఒక ఇల్లు ఇచ్చి ఒక జీవితాన్ని ఇస్తున్నారంటే అది రియలీ దేవుడి కంటే గొప్ప అండి. ఇలా చేసే దేవుళ్ళు ఎక్కడ ఉండరు, మీ రూపంలో ఉంటారు. ఇలాగా అది ప్రూవ్ అవుతూ ఉంటుంది టైం టు టైం. ఇలా లోకంలో ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉందంటే లోకంలో ఒక మంచి వైపు అది మీలాంటి గొప్ప వాళ్ళ వల్ల అండి. థ్యాంక్ యూ. అండ్ ఎంతోమంది ఇది స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ మీ వరకు మీ ఎంత అవుతుందో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఆదుకుంటారని కోరుకుంటున్నాను. నా వల్లైంది నేను చేస్తున్నాను, మీ వల్లైంది కూడా మీరు అందరూ చేయాలని ఆ శివుడిని ప్రార్థిస్తున్నాను. ఈరోజు అన్నింటికంటే ముఖ్యం ప్రతి సంవత్సరం నేను వస్తున్నాను. ఈరోజు మా భార్యని మౌనికాని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. అండ్
ఇప్పుడు తన 7వ నెల. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి, అందరి ఆశీర్వాదాలు కావాలి. లోపల బిడ్డకు కూడా ప్రతి ఒక్కరి బ్లెస్సింగ్స్ కావాలని ఇక్కడ తీసుకురావడం జరిగింది. అండ్ నాన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. డైలాగ్తో చెప్పండి అన్నగారు, నాన్నగారిది. మీ వాయిస్ బాగుంటుంది కదా, చెప్తే బాగుంటుంది. ఇలాంటి మంచి కార్యక్రమాలు మా చేతుల మీద మరి రాబోయే సంవత్సరాల్లో కూడా జరపాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఆర్ఫన్ స్కూల్లో జరుగుతున్న ఈ మంచి కార్యక్రమాలకి మేడం కూడా మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చి ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధైర్యాన్ని ఇంకా జరగబోయే పరీక్ష దాంట్లో చెప్పండి కొంచెం. 10th క్లాస్ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరికి కూడా గుడ్ లక్ చెప్తున్నాను. 10th క్లాస్ అనేది బోర్డ్ ఎగ్జామ్స్ ప్రతి ఒక్కరి ఇంట్లో అదొక టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. అందరూ ఎంజాయ్ చేస్తూ ఎగ్జామ్ని స్ట్రెస్ లేకుండా, పేరెంట్స్ కూడా స్ట్రెస్ ఇవ్వకుండా స్టూడెంట్స్ అందరిని ఎంకరేజ్ చేయాలని చెప్పి ప్రతి ఇన్స్టిట్యూట్ని, ప్రతి పేరెంట్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 10th క్లాస్ పిల్లలకి ఆల్ ది వెరీ బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్స్కి అంత స్ట్రెస్ అవ్వకండి. లైఫ్ జీవితం ఎంతో ఉంది. సో ఇదొకటే లాస్ట్ కాదు. అంత సీరియస్గా ఎంత ఇంపార్టెంట్ ఎగ్జామ్ అయినా జీవితంలో ఈజీగా తీసుకొని చదువుకొని వెళ్తే హ్యాపీగా ఉంటుంది. ముఖ్యంగా కాపీ కొట్టకట్రా తమ్ముడు. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ నా సినిమా గురించి కూడా త్వరలో డైరెక్టర్ గారు వాళ్ళు అనౌన్స్ చేస్తారు. మే 20 తారీఖున ట్రైలర్స్ రిలీజ్ అవుతాయి. ట్రైలర్తో పాటు అనౌన్స్మెంట్ ముందు పెడతా అంటే. థ్యాంక్ యూ.